దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలనా యాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి వాజ్పేయి దేశాన్ని గొప్ప శక్తిగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో ఆయన జైలుకి వెళ్లిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో ప్రవేశించిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాన్ని చూసి ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భావి భారత ప్రధాని అవుతాడు అని చెప్పాడంటే ఎంత అద్భుతంగా ప్రసంగిస్తాడో మనందరం కూడా ఊహించవచ్చు. ఏ విధంగానే విముక్తి చేయాలని గోవా విముక్తి ఉద్యమం చేయడం జరిగింది. ఆయన ఉద్యమం కారణంగానే 1961లో గోవా పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనమైంది. దాన్ని చేసి ఈ దేశంలో పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా, అణుబాంబు కలిగిన దేశంగా నిలిపి ప్రపంచ దేశాల సరసన నిలిపిన గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి.